ఏ మనవా ఏం చేస్తున్నావు? గడ్డేనా ఇంకేమన్నా? ఫేర్ అండ్ లవ్లీను సబ్స్క్రైబ్ అంటే నీ కళ్ళు ఇప్పిస్తా. బావా మా వ్యవసాయం నేర్పివా? కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా. ఫస్ట్ టైం మన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండిపోయా, ఉన్న పరువు తీస్తున్నావు. పని చేసి ఇట్లా ఏం లేదు. ఇక పాయింట్ లూజ్ అయిపోయి పక్కగా అయిపోయినా పెళ్ళాం లేకపోయింది. సర్లే మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకు? పొట్టోడికి దోలు తీరిపోయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నవీస్ నావిగేటర్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. గైస్, మీరందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ని కూడా సజెస్ట్ చేయండి. అండ్ పక్కకే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానికైతే క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, నేను మీ అందరికీ తెలిసిందే పొలాలు ఎలా ఉంటుంది అనేది చాలా తక్కువ మందికి తెలుసు, పల్లెటూరు వాళ్ళకైతే తెలుస్తుంది కదా. సో నేనేమనుకున్నా అంటే, మీకు మా దగ్గర నాటు ఎలా వేస్తారో, అదే నారేస్తాం కదా, ఆనియన్స్, అదే మనము ఉల్లిగడ్డ నారేస్తాం కదా, సో అది చూపించడానికి వెళ్తున్నా ఎలా వేస్తారు అనేది. నేను మా ఎడిటర్ ఇద్దరు వెళ్తున్నాం, తెలుసుగా, చందన్న పార్ట్నర్ అనమాట, కో పార్ట్నర్స్. మేము ఇద్దరం కలిసి యూట్యూబ్ స్టార్ట్ చేసాము. ఏం చేస్తాం, ఎంత చదివినా ఏది చేసినా ఏదో ఒకటి చేయాల్సిందే కదా. సో మేము అనుకున్నాం ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటా యూట్యూబ్ పెడితే కూడా బాగుంటుందేమో. సో 10 మందికి మనం కూడా తెలవాలి కదా ఏం చేస్తున్నాం అనేసి. సో ఇప్పుడు నేనైతే పొలాలలో వచ్చానన్నమాట, మీకు చూపిస్తాయి. ఫీల్డ్, ఇంగ్లీష్లో అయితే ఫీల్డ్ అంటారు కదా, మేమైతే నార్మల్గా పొలం అని అంటాము. సో పొలంలో ఏ పంట వేస్తారు, ఎలా ఉంటుంది దాని అనేది మొత్తం మీకు చూపిస్తాను. దానికి మనకు ఎంత అవుతుంది ఖర్చులు, ఎలా ఉంటుంది అనేది అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి, తొవ్వ కూడా ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది పొలాలలో వస్తే. రోడ్ చూడండి, ఇగో పల్లెటూర్లలో అయితే పొలాలకి ఇలా రోడ్లు ఉంటాయి. అంటే నార్మల్గా ఏదో వెహికల్స్ వెళ్ళడానికి ఇక అండర్స్టాండింగ్తో 2 పొలాలు వాళ్ళు ఉంటారు కదా, ఇరు తరపు నుంచి వాళ్ళిద్దరు ఆలోచించుకొని చిన్నగా వాళ్ళు సగం వీళ్ళు సగం అని రోడ్ వదులుతారు. ముందు వస్తే చూడు, తెలుసుగా మీ అందరికీ మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తులసిరాము, ఇక పక్కన ఉన్నదైతే మా తమ్ముడు. రోడ్ చూడండి ఇగో ఎలా ఉందో. ఒకసారి హాయ్ అనండి రా. సరిపోయారు ఇద్దరును. ఇతను జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తాడనమాట. చూడండి ఒకసారి మాట్లాడదాం. హాయ్ అని చెప్పు. హాయ్ చెప్పు. తిన్నావా? ఏం చేస్తున్నావు? తినలే. సో అతనికి మాటలు రావు కదా, సో కొంచెం అలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు చాలా అంటే చాలా మంచోడు. మ్యాక్సిమం హార్డ్ వర్క్ చేసి తనే ఉంటాడు. ఓకే రైట్. మేమైతే మ్యాక్సిమం రీచ్ అయిపోయినాం చేనుకి, వెళ్తున్నాం. ఇగో మహా అయితే ఇంకో 100 మీటర్ ఉంటుంది. ఇక నేను మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళి మీకైతే చూపిస్తాం ఎలా ఉంటుంది అనేది. వచ్చేసినాం. ఇదే ఫీల్డ్, మా పెద్ద మామయ్య వాళ్ళ ఫీల్డ్ అనమాట ఇదంతా పొలము. ఇక్కడ మా నాన్నమ్మ ఉంటుంది. ఇప్పుడు ఎలా అనిపిస్తాం మీ అందరితో చూడండి ఒకసారి. వచ్చిందండి వయ్యారి. ఏ మనవా ఏం చేస్తున్నావు? గడ్డి. మా నాన్నమ్మ గడ్డి పీకుతున్నాను. గడ్డేనా ఇంకేమన్నా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. గడ్డేనా? ఇగో చూడు. ఏది ఒకసారి సబ్స్క్రైబ్ అను, ఫేర్ అండ్ లవ్లీను, ఫేర్ కప్పటకంటావా? ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది. అను నాన్న ఒకసారి అను. ఇగో చూడు ఏం చేస్తుర్రు మా వాళ్ళు. ఇగో ఏమేమి గడ్డి పీకుతున్నారా? అగో అలా ఉంటది గైస్. ఇగో చెల్లెల పని చేస్తారు. ఇదంటే ఏంటి చెప్పు ఒకసారి. అంతా బాగా చేస్తున్నాం. అదే ఉల్లిగడ్డ నారా ఇది? ఉల్లిగడ్డ నార. ఇంకా వచ్చిందా మరి? నాటడానికి రాలేదా ఇంకా? ఇది ఇంకా రాలేదా? చిన్నగా ఉన్నాయి. చిన్నగా ఉందా? నాని నువ్వేం చేస్తున్నావు? నాని ఏం చేస్తుంది? ఏం చేస్తున్నావు? గడ్డి బిగుతున్నాను. ఏదో ఒకసారి ఐ లవ్ యూను, మనం ఒకసారి ఐ లవ్ యూను. అలాగే అంతేగా
ఐ లవ్ యూ అలా అని కాదే ఐ లవ్ యూ అలా అదుకో జీవితం ఏంది ఎలా అది ఐ లవ్ యూ కాదా సబ్స్క్రైబ్ అంటే నువ్వు పోతా సబ్స్క్రైబ్ అను ఏం సబ్స్క్రైబ్ 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 అంటే నీ కళ్ళు ఇప్పిస్తా సబ్స్క్రైబ్ ఏది ఇంకోసారి చెప్పు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ నేటికి 300 మంది సబ్స్క్రైబర్లు పెరిగిపోవాలి. సరే సరే పోతున్నా బాయ్ మరి బాయ్ 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 బావా ఏం చేస్తున్నావు బాయ్ గుడి మీద కూర్చొని తింటున్నారా గా, ఇగో ఇది టెంపుల్ అన్నమాట మీకు తెలుసు ప్రతి ఫీల్డ్లలో ఇలా టెంపుల్ పెట్టుకుంటారు. సో ఇది మా బావ వాళ్ళది పెద్ద మామయ్య వాళ్ళది. మంచిగా ఉంటుంది ఇది. మరి ఏంది ఇప్పుడు ఏం వర్క్ చేస్తుర్రా ఉల్లి నారేస్తున్నారు. ఉల్లినారు వేస్తున్నారా? ఇంకా మరి ఏంది ఏం కర్రీ వండిరు ఈ రోజు అత్తమ్మ వాళ్ళు? అక్క వండింది అత్తమ్మనా? సార్ పాపం వాళ్ళ మందమే వండిరు, నువ్వు తిందామని చూస్తున్నా. ఏంది వాళ్ళ కోసం వండుకున్న వాళ్ళు నేను కూడా తినిపోతా ఏమైతే బావ వాళ్ళ దగ్గర వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళు అడగకరా నువ్వు. మాకు లేదా మరి అన్నం ఉంది తినండి. తినండా చెప్తారంటే మాట చూపిస్తా. ఇగో గాయస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ బోర్, మీకు బోర్ ముందు బోర్ చూపిస్తా. నాకు తెలిసి చుట్టుపక్కల దాదాపు ఇటు ఒక 40-50 ఎకరాల భూమి ఉంటుంది. దానికైతే ఇగో ఇది చాలా ఫేమస్ ఈ బోర్. ఇగో ఇది 5 ఇంచుల వాటర్ ఇస్తుంది. ఇది నార్మల్ ఇక అంటే మనం బోర్ వేయించినప్పుడు కింద నల్ల బండ ఉంటుంది కదా, అది పగిలి వచ్చిన వాటర్. ఇది ఒక 5 ఇంచెస్ వాటర్ వస్తుంది అనమాట. ఎన్ని ఇంచెస్ ఉంటుందా వాటర్ ఇందులో? 3 ఇంచెసా? 5 ఇంచెస్ కదా, చాలా ఫేమస్ ఉంటుంది. సరే చూద్దాం రండి గైస్. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నాను. సో వాళ్ళు ఉల్లిగడ్డ నారేస్తున్నారు కదా, నేనైతే చూపిస్తా. సో ఇప్పుడైతే చాలా టఫ్ ఉంటుంది. ఎంత టఫ్ అంటే ఇప్పుడు మన పెద్ద బాహుబలి యుద్ధం చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ముందు ఇగో చెప్పులు ఉన్నాయి కదా, చెప్పులు వదిలేసి పోవాలి. సో వదలన్నారా చంద్ర? వదిలేసి పోనా లోపల? సో ఇప్పుడు చూడండి, లేదా టోపీ తీసి కాలు వేసుకుపో. అట్లుంటది మనతోని. ఒకసారి జీపీగా వెళ్ళాలి. బావా మాకు వ్యవసాయం నేర్పిస్తావా? రోజు అలవాటు ఇప్పుడమిని అడిగి చూడు. గైస్ ఫార్మర్ కష్టాలు ఎలా ఉంటాయో నేనైతే మీకు చూపిస్తా. ఇగో చూడండి ఒకసారి ఎంత కష్టాలు ఉంటాయి. ఇది పంజా. ఇగో గైస్ దీన్ని పంజా అంటారంట. నేను మీకు చూపిస్తా. నాకు కూడా రాదు, మా బావ దగ్గర నేర్పిస్తాను. ఇంత నా బావ ఇగో చేసేది ఇగో ఇలా చేయాలంట. అంటే ఇది ఎంత లెవెలా? మంచి రావడానికి అలాగైతే వెళ్ళిపోతున్నాం. బాయ్. ఒకసారి చూపి మా బావకి ఎట్లా చేస్తావా? దీనికి 2 పైప్ పెట్టరు, ఇట్లా చేయాలి వ్యవసాయం ఇట్లా. ఇగో మా చిన్న బావ ఏం చేసింది ఇడిగో నా మొత్తం. ఇగో అయిందా? బాగైందా? గైస్ మీకు ఇందాక చూపించినా కదా. సో అది ఉల్లిగడ్డ నారు అక్కడ నుంచి మనం పీక్కుంటాం కదా, పీక్కొచ్చి ఇదంతా ఇక్కడ నాటుతారు. ఇదంతా ఇగో. సో ఇలా దానికి వాటర్ కోసం అయితే ఇలా పైప్స్ పెడతారు. మీరు చూడండి ఒకసారి. నారు తీసుకొస్తున్నా. ఇట్లుంటాయి ఫార్మర్ కష్టాలు. ఆ నార్లు తీసుకురావడము ఇట్లా అందియాలి అక్కడ నుంచి. అగో వర్కర్స్ వర్క్ చేస్తారు ఇక్కడ. ఇగో ఇట్లుంటది గైస్. ఇగో అదేనా ఉల్లినారు? ఇదంతా ఇప్పుడు నాటన్నా? ఎన్ని ఎకరాలలో వేస్తారు ఇప్పుడు ఇదైతే? ఒక ఎకరా నాటుతురా? మొత్తం 8 ఎకరాలు వేస్తారు ఇదైతే ఉల్లినారు. బావా ఇప్పుడు మనం పెట్టుబడి పెడతాం కదా, సో ఆ నారుకి ఎంత అవుతుంది పెట్టుబడి? మన అయితే ఇప్పుడు వేయడానికి ఎకరకు 12,000 చొప్పున వస్తుంది. ఇత్తుల నుంచి ఎకరకు ఒక 3 కేజీల ఇత్తులు, 2,500 కేజీ. ఓకే. పచ్చంగా సీడు ఉల్లిగడ్డ లావ్ అవుతుంది. ఇట్లా అయితే లావ్. సో ఇప్పుడు మనం వేసినాం కదా నారంతా, అదే ఎన్ని కేజీలు ఉంటుంది అదంతా? టోటల్ అది 10 కేజీలు వేసినాము. 10 కేజీలు ఉందా? సో 10 కేజీలు 25,000 ఇత్తులు. అవి 25,000 ఇత్తులా? ఎన్ని ఎకరాలకి వేయచ్చు ఇప్పుడు అదంతా? అది ఇంచుమించు ఒక 4 ఎకరాలకి వేయవచ్చు. దానికి మళ్ళీ మందు ఏమైనా వేయాలా? మళ్ళీ దానికి మనం ఓకే నారుకు కూడా మందు వేయాలి. మళ్ళీ ఇది వచ్చిన తర్వాత దీనికి ఉల్లిగడ్డకి అడుగు మంది ఒకటి, కలుపు ఒకటి, రెండో కలుపు ఒకటి, అలా ఫ్రై చేయాలి. టోటల్ దాదాపు 40,000 ఖర్చు వస్తుంది ఎకరానికి. ఓకే.
ఎకరానికి 40,000 వస్తుంది పంట చేతికి వచ్చే వరకల్లా. ఓకే అయితే నారేశ్వరు కదా, సో నేను కూడా మా బావకి అడిగిన ఒకసారి నేర్పిమని, నేను కూడా ట్రై చేస్తున్నా వేయడానికి. నేర్పిస్తా దా, దా. ఇగో జిట్టేడుకు ఒకటి వేయాలి, గిట్ల లెవెల్ చేయాలి. ఇగో జిట్టేడుకు ఒకటి వేయాలి. గైస్ ఇగో నేనైతే వేస్తున్నా జిట్టేడు ఒకటి అంట. ఎంత వేయాలి మరి? జిట్టేడు అంటే తెలియదు నాకు, బెత్తడు అంటే తెలియదు నాకు, నాకు తెలియదా? నీ రెండు చేతుల్లో గిట్ల ఉంటే బెత్తేడు, గిట్ల ఉంటే జిట్టేడు. ఓకే ఏముంటుంది ఇగో గిట్లా చేస్తున్నాం మరి నార్లా ఏం చేస్తాం. బురదలో దిగుతే తెలుస్తా, ఇప్పుడు దిగినావు కదా తెలిసిందా? తెలిసింది కష్టం ఎక్కువనే ఉంటుందని తెలిసింది. వ్యవసాయం సాయంత్రం వరకు చేస్తే ఫస్ట్ టైం మన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా ఇగో. నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండి భయ్యా, ఉన్న పరువు తీస్తున్నావు. బావా, మరి ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నావు? 20 సంవత్సరాల నుంచి లేకుంటే మావా లేకుంటే అంటే నువ్వు చదువుకున్నప్పటి నుంచి ఫీల్డ్ లో చదువుకుంటూ ఈ పని చేస్తున్నా. బావా నువ్వు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నావు చెప్పు ఈ పని ఫీల్డ్ లో? ఈ ఫీల్డ్ అంతకుముందు వలస వెళ్లే వాళ్ళము ఫ్యాక్టరీకు, ఓకే షుగర్ ఫ్యాక్టరీకు. తర్వాత బోర్లు వేసినాము. బోర్లు వేస్తే 2007లో బోర్ పడ్డది. 2007లో 2007లో ఓకే 2007లో బోర్ వేస్తే 2008లో పెళ్లి చేసుకున్నా. అప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నా. 2008లో పెళ్లి అయింది. ఓకే అప్పటి నుంచి వాళ్ళ మొగోళ్ళం ఇద్దరం కష్టపడుతూ ఉంటాం ఇక్కడ చెంది పొలం కాడ. ఆ. ఇదేనా మళ్ళీ ఇంకేనా బిజినెస్ ఉందని సైడ్ బిజినెస్? బిజినెస్ ఏం లేదు, ఒకటి ట్రాక్టర్ ఉన్నది, మంది చేళ్ళ పోతా దునుకుంటా ఉంటా. గైస్ మీకు మన ఉల్లిగడ్డ ఉంది కదా, ఈ నారికి మనకు డ్రిప్పులు అంటారు, దాన్ని మనం ఇంగ్లీష్ లో రెయిన్ పైప్స్ అని కూడా అంటాం కదా. చూపిస్తాం మీకు రెయిన్ ఎలా వస్తుందో, వాటర్ ఎలా వస్తుంది. ఒకసారి చూపిరా కెమెరామెన్. పని చేసి ఇట్లా ఏం లేదు, ఇక పాయింట్ లూజ్ అయిపోయి ఇగో బక్కగా అయిపోయినా పెళ్ళాం లేకపోయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? రెండు పోటీలు ఉన్నాయి. పోటీలు చూడు ఒకసారి ఆడున్నాయి మాకే పొట్టలు? రెండు ఉన్నాయి. ఆ పోటీలు కోస్తా అని పెళ్ళాం వచ్చినాక. బావ నువ్వు ఎంత చదువుతున్నా? మా బావ ఒకటి అడుగుతా, బావ నువ్వు ఎంత చదువుతున్నావు చెప్పు. 10వ తరగతి దాకా ఫెయిల్ అయినా. 10వ తరగతి ఫెయిల్ అయిందంట. 2 మార్కులు పోయినాయి. ఈ పని చేస్తున్నా. ఈ పనిలో ఏం లేదు. ఎప్పుడు నుంచి అక్కడ పోతా 4 ఆడవాళ్ళు గంట పడతారు. ఈ వరకు ఎప్పుడు చేస్తున్నా చెప్పి ఫీల్డ్? ఇప్పుడు 10 ఏళ్ళ. ఏదేదో ఫిల్టర్ వాటర్ తాగుతారు, ఏమేమో చేపిస్తారు, కానీ ఇది ఫిల్టర్ కంటే మంచి వాటర్, ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ఎట్లుందిరా వాటర్ టేస్ట్? ఎప్పుడు ఫిల్టర్ తాగుతావు కదా చెప్పు. ఏ ఫిల్టర్ తాగాను వేసేసాడు, బాగా వేసేసాడు. గైస్ లిటరల్లీ చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. మనం అంతా ఫిల్టర్ అది తాగుతాం కదా, ఇదైతే న్యాచురల్ వాటర్ అనమాట, కింద బోర్లో నుంచి వస్తుంది. సో మా బావాల బోర్ ఇందాక చూపించినా కదా, అది ఈ ఏరియాలోనే తోపు అనమాట, 3 ఇంచులు ఉంటుంది అది మాక్సిమం నాకు తెలిసి. పంచాంగం మా బాగుంటది. దీనంత మంచిది ఏది లేదు, బాగుంటది. కాయలు బాగుంటాయి. మనదేనా సేన్? మనదేనా? ఓకే. ఎత్తు ఉంది, చాలా మంచిగా ఉంటది. చాలా అంటే చాలా పెద్ద ఉంటాయి. మరి నువ్వు చిన్నగా ఈయనకు లఘు లేదు కాబట్టి జర పిల్లగాడు జర బుడ్డగా అయింది, కానీ బాగుంది మంచిగా. పొట్టోడికి దోలు తీరిపోయింది. సరే ఉంది. 1,00,000 రూపాయలు తెచ్చినా. 10 లీటర్ ఇస్తుంది. 10 లెక్క ఉంది. 6 లీటర్ ఇస్తుంది. 6 లీటర్ ఇస్తుంది. 12 లీటర్ ఇస్తుంది. చాలా బాగుంటది. సాగుతుడా మీకు చూపిస్తే ఎట్లున్నది? బాగుంటది. గీడ కూర్చుంటే కూడా ఏమన్నది చాలా బాగుంటది. చూడు ఇగో ఆవు పేరు సోని. సాగు అయితే క్రేజీ. ఒక్కసారి చూడండి, చాలా మంచిగా ఉంటది. ఇగో ఎట్లా వస్తున్నా చూడు, ఏమన్నది ఎలా వచ్చు ఇట్లా దొప్పకండి, బాగుంటది, చాలా మంచిగా ఉంటది. చచ్చిపోతుంటా. ఎన్ని రోజులు అది ఉన్నది? 8 నెలలు ఉన్నది. 8 నెలలకే ఇంత పెరిగించిన మీద ఎక్కువ.
తోట, మళ్ళీ టమాటా తోట కానీ మెంతులు అవన్నీ చూపిస్తా. అదే మా బావ చూపిస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బావ ఒకసారి ఏమేమి ఉన్నాయో చెప్పదా చేనులో చూపి మాకు. మన చేనులో ఈ మెంతెం ఉన్నది. ఈ మెంతెము ఇది 20 రోజులు వచ్చేస్తుంది. 20 రోజుల్లో 20 రోజులు వచ్చేస్తుంది. ఓకే, దీనికి కూడా లాభం. అదే మన పెట్టుబడి ఎంత దీనికి? పెట్టుబడి అంటే 100 రూపాయల కిలో, 150 రూపాయల కిలో ఇత్తులు దొరుకుతాయి. నాలుగు తెచ్చుకుంటాం. తెచ్చుకుంటారా? తెచ్చుకొని ఒక్కొక్క కిలోకు 1 క్వింటల్ అవుతుంది. మంచి లాభమే ఉంది. మరి ఇంకేముంది మన చేనులో చూపి? మన చేనులో అన్నింటిలో పని చేస్తుంది ఇది. కొత్తిమీర చూడు, జూమ్ చేసి చిన్నగా ఉంది, ఇంకా అది రాలేదు. 8 రోజులది ఉన్నది. ఓకే, 10 రోజుల్లో మొలకలు వేస్తున్నాయి. ఇది 8 రోజులు అయింది మొలకలు వేసి. ఎన్ని గుంటలు వేసింది టమాటా తోట? ఇది అర్ధ ఎకరం ఉంటుంది. అర్ధ ఎకరానా ఇది? అవును, 5,000 మొలకలు ఉన్నాయి. టమాటా తోట ఇదంతా? టమాటా తోట ఉంటుంది. రే మందు కొట్టిరా రే చావలు. చాలా మంచిగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. టమాటాలు గైస్ చాలా బాగుంటాయంట, చూస్తున్నా. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. బెండకాయలు ఇవి చాలా పచ్చి తింటే షుగర్ పోతుంది. బెండకాయ నువ్వు ముదిరిపోయిన బెండకాయ. మనం చెన్నాల పని చేస్తాం కదా, పని చేసిన తర్వాత బాగా అలసిపోతే మనకి ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి అయితే రెస్ట్ రూమ్ ఉన్నది. అదే చెన్నాల కొట్టం కట్టించుకుంటారు అనమాట. చూడండి, లైట్ కూడా ఉందా బావా? లైట్లు కూడా ఉన్నాయి. లైట్ ఉంది, మంచం ఉంది పడుకోవడానికి. ఆరాం చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? ఆరాం చేసుకోవచ్చు. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామ ఈడ? అదే ఏం కాలు చేతులు నోస్తే ఆరాం చేసుకోవచ్చు. ఓహో, రెస్ట్. ఆరాం అంటే రెస్ట్ తీసుకోవచ్చు. ఆరాం అంటే నేను వేరే మీనింగ్ అనుకున్నాను. చాలా బాగుంటది. తాగడానికి వాటర్, బయట గాలి బాగా వస్తుంది. రూమ్ బాగుందా? బయట గాలి బాగా వస్తుంది. గాలి రాదు, కట్టేసినావు కదా చుట్టూ. ఇంకా వస్తుంది. ఇంకెక్కడి నుంచి వస్తుంది? అటు నుంచి ఎంత ఓపెన్ ఉంది ఇక. ఎక్కడుంది? నాకు అనిపిస్తుంది మరి. ఓపెన్ ఉన్నది, అంత వస్తుంది, చాలా బాగుంటది. మీ దగ్గర చింత చెట్టు ఉన్నదన్న కదా, అది ఇదే ఉన్నది ఈ చెట్టు. చింత చెట్టు కాస్తాయి. చింతకాయలు చింతకాయలు తాటి చెట్టు కాస్తాయి, తాటికాయలు తాటి నుంజలు. ఇట్లనే ఉంది ఆ చెట్టు. ఇదా చూపిస్తానా? మా తాత ముత్తాత నుంచి ఇట్లనే ఉంది. మా తాత ముత్తాత అప్పుడు ముసలిదానికి రుద్రరావు గేట్ కాడ ఉండే ముసలిది. అప్పుడు తెచ్చుకున్నాడు. ఓకే, ఈడ నసప చేసిండు 3 ఏళ్ళు. 3 ఏళ్ళు. దాని తర్వాత దాని తల్లి చచ్చిపోయినాక మళ్ళీ దొరకపోయి ఆ తండాల 20 ఎకరాల భూమి ఇచ్చి కుసున పెట్టుకున్నాడు. ఓకే, చాలా మంచిగా ఉంటుంది చెట్టు, చాలా రోజులది. మా తాత ముత్తాత నుంచి ఉంది. 250 సంవత్సరాలు. 250 సంవత్సరాల నుంచి అట్లనే ఉంది. కేవలం మా ముత్తాత కూడా తెలియదు. చింతకాయలు చూపి. చాలా బాగుంటది. 20 క్వింటల్ అవుతుంది. చింతకాయలు చూడు, ఈ చెట్టు మీద 20 క్వింటల్ అవుతుంది. చింతకాయలు చాలా బాగుంటది. ఫుల్లా ఉంది, భలే ఉంది. భలే ఉంటది, చాలా బాగుంటది. పట్టుకేస్తున్నాము. చల్లగా ఉందా గైస్? 10 గుంటల జాగాలో ఉన్నది, చాలా బాగుంటది. లిటరల్లీ గైస్, మీకైతే ఏసీ కూడా పనికిరా దీని ముందు. చాలా చల్లగా ఉంది. చెట్టు కూడా చాలా విశాలంగా పెద్దగా ఉంది. పెద్ద చెట్టు. 30 క్వింటల్ కాయలు అయితే. ఇగో ఒకసారి మీరందరూ సిటీలో ఉండి 70,000 80,000 అని ఏసీ ఉంటారు కదా, ఈ చెట్టు కింద ఏ ఏసీ పనికిరాదు. స్వచ్ఛమైన గాలి, చల్లగా ఉంది. ఎండాకాలం ఉండని, వానాకాలం ఉండని, చలికాలం ఉండని, గాలి మాత్రం స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఇంకా కూర్చోడానికి కూడా చల్లగా బాగుంటది ప్రదేశం మీద. దీని ఎంత వయసు చెట్టు రికార్డ్ మండలంలో లేదు. చాలా బాగుంటది. 250 సంవత్సరాల నుంచి ఏర్పడిన చెట్టు అంటే ఇది. 250 సంవత్సరాలు. రే ఆడ ఏమిస్తున్నారు? అరే రే కోతి లెక్క. రే రే ఇది మిరప తోట. మిరప తోట అన్నమాట. ఇది చాలా బాగుంటది. ఒకసారి తిని చూడు. చాలా బాగుంటది. తినండి, ఇద్దరు తినండి. చాలా బాగుంటది. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే చూసుకోండి సార్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.